నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా తీవ్రమైన ఆఘాతం సంభవించినప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్మృతులను ఒక్కసారిగా మర్చిపోయి ఒక కొత్త పేరుతో తిరిగి ఒక కొత్త జీవితం ప్రారంభించడాన్ని ఏమంటారు? ఆమ్నీషియా, ఆప్షన్ బి ఫ్యూగ్, ఆప్షన్ సి దమనము, ఆప్షన్ డి జోక్యము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఫ్యూగ్. నెక్స్ట్ క్వశ్చన్, రాము ఆటలో తన తమ్ముడైన సుబ్బుని ఒక బండరాయి మీదకి తోయడం వల్ల మెదడుకు తీవ్రమైన దెబ్బ తగిలి స్మృతి కోల్పోయాడు. చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చిన సుబ్బు తన పేరుని, తన వివరాలని ఏమీ చెప్పలేకపోతున్నాడు. దీన్ని ఎలాంటి అపసామాన్య స్మృతిగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ ఆమ్నీషియా, ఆప్షన్ బి ఫ్యూగ్, ఆప్షన్ డి దమనము, ఆప్షన్ సి దమనము, ఆప్షన్ డి జోక్యము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఫ్యూగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఉద్దేశపూర్వక విస్మృతిని ఏమని అంటారు? ఆమ్నీషియా, ఫ్యూగ్, దమనము, జోక్యము. ఉద్దేశపూర్వక విస్మృతిని ఏమంటారు? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి దమనము. క్వశ్చన్ నెంబర్ 4, ఒక పుట్టినరోజు ఫంక్షన్లో స్నేహితుల మధ్య జరిగిన అవమానమును స్మృతి ఉద్దేశపూర్వకంగా మర్చిపోయే ప్రయత్నం చేసి కొన్ని రోజులకు ఆ సంఘటనను పూర్తిగా మర్చిపోయింది. ఇలాంటి విస్మృతిని ఏమంటారు? ఆమ్నీషియా, ఆప్షన్ బి ఫ్యూగ్, ఆప్షన్ సి దమనము, ఆప్షన్ డి జోక్యము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి దమనము. క్వశ్చన్ నెంబర్ 5, రెండు సారూప్య అంశాలను కొంతకాల వ్యవధులతో నేర్చుకున్నప్పుడు ఒకదానిని గుర్తుకు తెచ్చుకోవడంలో రెండవది అడ్డు తగులుతూ ఉండడాన్ని ఏమంటారు? ఆమ్నీషియా, ఫ్యూగ్, దమనము, జోక్యము లేదా అవరోధము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి జోక్యము లేదా అవరోధము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, జోక్య సిద్ధాంతం అవరోధాన్ని ఎన్ని రకాలుగా చెబుతుంది? 1, 2, 3, 4. జోక్య సిద్ధాంతం అవరోధాన్ని ఎన్ని రకాలుగా చెబుతుంది అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి 2 రకాలు, పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.